నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ. ఏ ఎన్నికల ముందు అంటే రీసెంట్ గా ఎన్నికలు అయిపోయినాయి కదా, మళ్ళీ ఎన్నికలు ఏమనుకుంటారేమో. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ముందా లేదంటే జిహెచ్ఎంసీ ఎన్నికల ముందా అనేది ఒక ప్రధానమైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా మళ్ళీ మార్చ్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో దీనికి సంబంధించి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించబోతున్నారు, జిహెచ్ఎంసీ ముందు నిర్వహించబోతున్నారా, ఎంపీటీసీ జెడ్పీటీసీ ముందు నిర్వహించబోతున్నారా అనే దానిపైన ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు జరిగిన ఏదైతే మున్సిపల్ ఎన్నికలు కానీ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీ చాలా మంచి విజయం సాధించి పార్టీ శ్రేణులంతా కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఏంటి, 3 ఎన్నికలు ఒకేసారి నిర్వహిద్దామా, 3 ఎన్నికలు ఇన్ ద సెన్స్ జిహెచ్ఎంసీ గానీ ఎంపీటీసీ గానీ అలాగే జెడ్పీటీసీ గానీ ఈ 3 ఎన్నికలు ఒకేసారి నిర్వహిద్దాం అనే ఆలోచనలో అధికార కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తా ఉంది. ఒకవేళ 3 ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అసలు ఎప్పుడు నిర్వహించవచ్చు, ఏం చేయొచ్చు అనే దానిపైన ఫిబ్రవరి మంత్ ఎండ్ కి ఒక క్లారిటీ అయితే వస్తుందంట. మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని అలాగే సీఎం కి చాలా దగ్గరగా ఉండే మంత్రులు ఎవరైతున్నారో కోటర్ ఎవరైతున్నారో వీళ్ళంతా కూడా దీనిపైనే చర్చలు జరుపుతా ఉన్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లే పరిస్థితి కూడా ఉంది. సో ఇక్కడ ఏ ఎన్నికలు ముందు జరపాలి అనేది ప్రధానమైన అంశం. ఒకవేళ నిజంగానే ఏప్రిల్లోనే లేదంటే మార్చ్ లోనే చేద్దామంటే గనక మార్చ్ 14th నుంచి దాదాపు 16th ఏప్రిల్ వరకు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ కొనసాగుతూ ఉండగానే ఎలక్షన్ నిర్వహించడం అనేది చాలా కష్టం. దీంతో పాటుగా ఏప్రిల్ నెలలోనే 10వ తేదీ తర్వాత అంటే ఈ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి అనుకుంటే తరుణంలోనే 10వ తారీఖు తర్వాత షెడ్యూల్ రిలీజ్ చేయాలంటే 10 తర్వాత అంటే ఆల్మోస్ట్ 16th తర్వాతనే అవుద్ది డెఫినెట్లీ. షెడ్యూల్ విడుదల చేసి ఏప్రిల్ చివరకు ఎన్నికలు అనేవి ప్రక్రియ పూర్తి చేసేలా షెడ్యూల్ తయారు చేస్తున్నారట. కానీ ఈ క్లారిటీ ఎప్పుడు వస్తుందంటే ఫిబ్రవరి మంత్ ఎండ్ కల్లా ఏప్రిల్లో నిర్వహిద్దామా అనేది చాలా క్లియర్ కట్ గా వాళ్ళ దగ్గరకు ఒక డేటా సేకరించబడుతుంది. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఎలా నిర్వహిస్తే మంచిది అనే దానిపైన మంత్రులు ఇప్పటికే కసరత్తు స్టార్ట్ చేశారు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మే నెలలో గనక ఇక్కడ ఎన్నికలు కండక్ట్ చేస్తే మే అనేది పెద్ద గండం అని చెప్పుకోవచ్చు గవర్నమెంట్ కి. ఎందుకు మే నెల ప్రభుత్వానికి గండం అంటే మే నెలలో వాటర్ ప్రాబ్లం ఉంటుంది, కరెంట్ ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ కరెంటు కోత, వాటర్ కోత, ఈ కొరత అంతా కూడా అధికార పార్టీ మీద పడే అవకాశం ఉంటుంది. అధికార పార్టీ మీద పడుతుంది కాబట్టి సో మే నెలలో సాధ్యపడదు. ఇది అధికార పార్టీకి వ్యతిరేకత తీసుకొచ్చి పెట్టే అవకాశం ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నారు. కానీ ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు చెప్పిన 2 నెలలు ఏదైతే మార్చ్ అలాగే మే ఈ 2 నెలల మధ్యలో ఏప్రిల్ ఉంది కాబట్టి కేవలం 15 రోజుల కాల వ్యవధిలోనే ఈ కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మార్చిలో బడ్జెట్ సెషన్లు కూడా ఉన్నాయి. బడ్జెట్ సెషన్ ఉంది, అసెంబ్లీ సమావేశాలు దాదాపుగా ఆల్మోస్ట్ ఎమ్మెల్యేలు అంతా కూడా ఫస్ట్ వీక్ అలాగే సెకండ్ వీక్ ఈ 2 weeks కూడా బడ్జెట్ సెషన్తోనే ఎమ్మెల్యేలకు కానీ మంత్రులు కానీ దీనిపైన కసరత్తు సరిపోద్ది. మార్చిలో ఇక్కడ ఎన్నికలు నిర్వహించడం అసాధ్యం. ఏప్రిల్ ఆల్మోస్ట్ కూడా అలాగే ఉంటుంది, ఏప్రిల్ కూడా. అందుకని చెప్పేసి ఈ యొక్క 2 నెలల్లో మార్చి ఏప్రిల్ నెలలో ఎన్నికలు నిర్వహించడం అనేది చాలా చాలా కష్టం అవుతుందని చెప్తున్నారు. అయితే మే నెలలో విపరీతమైన ఎండల కారణంగా పోలింగ్ నిర్వహణ కష్టంగా మారనుంది. దీనికి తోడుగానే వేసవిలో సహజంగా తలెత్తే తాగునీటి సమస్య కానీ లేదంటే కరెంటు కోతల సమస్యలు కానీ రూలింగ్ పార్టీ పైన ప్రభావం చూపే అవకాశం కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అయితే కానీ ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే అధికార కాంగ్రెస్ పార్టీ కోర్ అర్బన్ ఏరియా ఏదైతుందో కోర్ అర్బన్ ఏరియా పైనే కన్నేశారనమాట. కోర్ అర్బన్ ఏరియాలో అంటే ఆల్మోస్ట్ ఈ యొక్క జిహెచ్ఎంసీకి సంబంధించి జిహెచ్ఎంసీలో ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా గెలవలేకపోయారు. అంటే ఏది 2023 ఎన్నికల్లో బైపోల్లో కాకుండా 2023 ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయో అసెంబ్లీ ఎన్నికల్లో జిహెచ్ఎంసీలో ఒక్క సీటు కూడా ఒక్క స్థానాన్ని కూడా సంపాదించలేకపోయింది అధికార కాంగ్రెస్ పార్టీ. ఈసారి ఎలాగైనా సరే 3 జిహెచ్ఎంసీలుగా డివైడ్ చేశారు కాబట్టి ఈ 3 ఎన్నికలు కూడా అంటే జిహెచ్ఎంసీని 3 మున్సిపాలిటీలుగా గ్రేటర్ మున్సిపాలిటీలుగా డివైడ్ చేశారు కాబట్టి ఈ 3 కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలని చూస్తుంది. అయితే ఎన్నికలతో పాటు 2 నెలల క్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పెద్ద ఎత్తున స్థానాలను సొంతం చేసుకుంది. దీంతో పాటుగా మున్సిపల్ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మంచి విజయం సాధించింది. మొదటి నుంచి కోర్ అర్బన్ ఏరియాలో కాంగ్రెస్ కి పట్టలేదు కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆ పార్టీ ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకోలేదు కాబట్టి దీంతో ముందుగా ఔటర్ రింగ్ రోడ్లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుంది, రైట్. ఇక్కడ మొదటిగా 3 ఏమున్నాయంటే జిహెచ్ఎంసీ ఉంది, ఎంఎంసీ ఉంది అంటే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, సిఎంసీ కూడా ఉంది, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఈ 3 ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుంది, జెడ్పీటీసీ ఎన్నికల కన్నా ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీల కన్నా ముందు ఈ యొక్క 3 ఎన్నికలు అవుతాయి. అంటే దీన్ని 300 వార్డులు చేస్తున్నారు. 300 వార్డులు చేసి దీన్ని మళ్ళీ 100గా డివైడ్ చేశారనమాట. జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఎంఎంసీ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సిఎంసీ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్
ఈ మూడింటిగా డివైడ్ చేశారు. ఈ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో పాటు పార్టీ శ్రేణులంతా కూడా మంచి జోష్లో ఉండగా ఈ సమయంలోనే కోర్ అర్బన్ ఏరియా ఏదైతుందో ఇది మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికలు నిర్వహిస్తే పాజిటివ్ రిజల్ట్ వస్తుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి తిరుగు లేకుండా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు అంచనా వేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే జిహెచ్ఎంసీ పునర్విభజనలో భాగంగానే ఇటీవల ఈ మూడింటిని కూడా నిర్వహించారు కాబట్టి ముఖ్యంగా ఈ 3 కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించి తమ ఖాతాలో వేసుకోవాలని చెప్పేసి అధికార కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తుంది. అయితే ముఖ్యంగా త్వరలో దీనిపైన క్లారిటీ రాబోతుంది. ముందు ఏ ఎన్నికలకు వెళ్ళాలి అనే అంశం పైన ఈ నెలాఖరుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మంత్రులు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే ముందు ఇక్కడ కేబినెట్ కీలకమైన సమావేశం జరుగుద్ది అనేది ఒక అంచనా జరుగుతుంది. ముఖ్యంగా దీనిపైన సమాచారం కూడా వచ్చింది కాబట్టి. అయితే కోర్ అర్బన్ ఏరియాలోని మున్సిపాలిటీల్లో ఎన్నికలకు ముందుకెళ్లడమా లేదంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ముందుకెళ్లడం అనేది క్లారిటీ అనేది అయితే వస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా 90% ఎంపీటీసీ జెడ్పీటీసీలు టార్గెట్ పెట్టుకుంది అధికార కాంగ్రెస్ పార్టీ. దాదాపుగా ఇక్కడ ఏంటంటే 90% ఎంపీటీసీ జెడ్పీటీసీలే టార్గెట్ అంట. ఈ రెండు ఎందుకు టార్గెట్ అంటే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో ఆల్మోస్ట్ మంచి ఫలితాలు వచ్చినాయి. మున్సిపల్ ఎన్నికలు అలాగే కార్పొరేషన్లో మున్సిపాలిటీలు కార్పొరేషన్లో కూడా మంచి రిజల్ట్ వచ్చింది. దీంతో వెంటనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే రాజకీయంగా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనేది అధికార పార్టీ నేతలు ఆరాధిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి వచ్చే 10% నిధులు నిలిచిపోవడం తప్ప ఇతర సమస్యలు లేవంటున్నారు. ఇక మున్సిపల్ ఎన్నికలకు తర్వాత యాసంగి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించడంగా త్వరలోనే ఆ నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉందని చెప్పేసి దీంతో పాటుగా బోనస్ కూడా ఇప్పటికే ఆల్రెడీ బోనస్ వేయడం కూడా స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఈ సమయంలోనే ఎన్నికలకు వెళ్తే 90% పైగా ఎంపీటీసీ జెడ్పీటీసీ గెలిచి మెజారిటీ మండలాలు జిల్లా పరిషత్ అధ్యక్ష పదవులు కూడా సొంతం చేసుకోవచ్చు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. కాగా కోర్ అర్బన్ ఏరియాలోనే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి మరికొందరు వాదిస్తున్నారు. సో ఇది ఓవరాల్ గా ఏంటంటే ముఖ్యంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ అనేవి తర్వాత వెళ్దాం. ఫస్ట్ జిహెచ్ఎంసీ కోర్ అర్బన్ ఏరియా ఏదైతుందో ఆ కోర్ అర్బన్ కూడా వెళ్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం. లేదు ఎంపీటీసీ జెడ్పీటీసీ ముందుగానే నిర్వహించుదాం, ఆ తర్వాతే జిహెచ్ఎంసీకి వద్దామని చెప్తున్నారు. సో ఓవరాల్ గా ఇది గవర్నమెంట్ పెద్దలు కానీ లేదంటే గవర్నమెంట్లో ఉన్న కొంతమంది పెద్దలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ లేదంటే ఎవరైతే సలహాదారులుగా ఉన్నారో వీళ్ళు కానీ మంత్రులు కానీ ఈ నెలాఖరికి కూడా క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. కానీ ఒకరి అభిప్రాయం మరొకరు కొంచెం భిన్నంగా ఉన్నాయి. కానీ ఇక్కడ మీకు గనక నిజంగా దీనిపైన అవగాహన ఉంటే ఖచ్చితంగా మీరు ఏ ఎన్నికలు ముందుగా నిర్వహిస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం తెలియజేయండి.